ఎస్పీ సుదర్శన్ రెడ్డి మేధో సంపత్తికి కంగారు పడుతున్న అధికార పార్టీ వ్యవహారం చూస్తున్నాం కదా. ఆయన ఏమో చాలా హుందాగా ఉన్నాడు, తల పని తీసుకుంటూ పోతున్నాడు. మీరు గెలిచే దానికి ఏ రకమైన ఇబ్బంది లేకున్నా కూడా పర్సనల్ స్థాయికి హోంమంత్రి దిగి అటాక్ చేస్తున్నాడు. పొలిటికల్గా కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఆయన ఏమంటున్నాడు, వామపక్షాల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ నక్సలైట్ల సానుభూతి పరుని అభ్యర్థిగా పెట్టారని. పెట్టింది కాంగ్రెసా? పెట్టింది ఇండియా కూటమి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అంగీకరించని పార్టీలు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమిలో లేడు. ఢిల్లీలో, పంజాబ్లో కాంగ్రెస్ను ఓడించి గెలిచారు. బెంగాల్లో మమతా బెనర్జీతో కాంగ్రెస్ లేదు. కేరళలో కమ్యూనిస్టులతో కాంగ్రెస్ లేదు. ఇండియా కూటమిలో భాగస్వాములు కావచ్చు. ఈవెన్ ఇండియా కూటమిలో ప్రస్తుతం లేని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎట్లయితే అయినా ఇండియా కూటమి అభ్యర్థి అవుతారు. ఆయన ఏ పార్టీ అభ్యర్థి నామినేషన్లు ఎక్కడైనా ఆయన కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద పోటీ చేస్తున్నాడా? ఆయన అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యుడా? అందువల్ల అది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. తర్వాత పొలిటికల్లీ డజంట్ మేక్ సెన్స్. ఇవాళ కమ్యూనిస్టుల బలం ఎంతుంది? కాంగ్రెస్ పార్టీని మొత్తం భారతదేశంలో ఉన్న రాజకీయ ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి తాము సజెస్ట్ చేసిన అభ్యర్థిని క్యాండిడేట్గా పెట్టించగలిగే సత్తా కానీ శక్తి కానీ కమ్యూనిస్టులకు ఉందా? ఇట్ డజంట్ మేక్ పొలిటికల్ సెన్స్. కేరళలో మాట్లాడాడు, మలయాళం మనోరమ ఏర్పాటు చేసిన మీటింగ్లో కనుక